సైన్మా 2.0 టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో నయా అప్డేట్స్ తో పాటు ట్రెండింగ్ గాసిప్స్ తో నేను రెడీ. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో లేటెస్ట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీడియాలో మరోసారి రౌడీ హీరో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారు అన్న న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ వార్తలపై స్పందించారు విజయ్ దేవరకొండ. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు రౌడీ హీరో. ప్రతి సంవత్సరం మీడియా తనకు పెళ్లి చేయాలని చూస్తుందని సెటైర్ వేశారు. రెగ్యులర్ గా ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నా అన్నారు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఖుషీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నారు విజయ్. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. సినిమా ఫీల్డ్ లో ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే అదే ట్రెండ్ లో మరిన్ని సినిమాలు క్యూ కడతాయి. ప్రెజెంట్ అలా వెండి తెర మీదకి వస్తున్న సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జానర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట పండిస్తున్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పొలిటికల్ ఈవెంట్ మూవీ యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందిన మెయిన్ థీమ్ మాత్రం తండ్రి కొడుకుల అనుబంధమే. తన తండ్రి మరణం తర్వాత ప్రజలకిచ్చిన మాట కోసం ఓ కొడుకు ఎంత రిస్క్ చేశాడు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే మెయిన్ పాయింట్. తాజాగా ఈ సినిమా నుంచి చూడు నాన్న అంటూ సాగే సెంటిమెంట్ సాంగ్ ను రిలీజ్ చేసింది యూనిట్. రీసెంట్ గా ఘన విజయం సాధించిన యానిమల్ సినిమాలోనూ ఫాదర్ సెంటిమెంటే మెయిన్ ప్లాట్. తండ్రిని కాపాడుకోవడానికి కొడుకు ఎంత దూరం వెళ్తాడనే దాన్నే ఈ సినిమాలో బోల్డ్ గా చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తండ్రి మీద కొడుకులు చూపించే ప్రేమ మాత్రమే కాదు, పిల్లల మీద తండ్రి చూపించే ప్రేమ కూడా ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సైంధవ్ హాయ్ నాన్న సినిమాలో ఫాదర్ సెంటిమెంటే ఎక్కువగా హైలైట్ అయింది. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్ అన్ని ఇండస్ట్రీల్లో జరుగుతోంది. యానిమల్ ప్రమోషన్ లో ప్రభాస్, అల్లు అర్జున్లతో సినిమాలు లైన్ లో ఉన్నాయని చెప్పిన ఈ క్రేజీ కెప్టెన్ యానిమల్ సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో ముందు ఏ మూవీ పట్టాలెక్కుతుందన్న విషయంలో సస్పెన్స్ క్రియేట్ అయింది. యానిమల్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి వైబ్ ను మరిపించే రేంజ్ మ్యాడ్నెస్ ను సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. ఓ రేంజ్ లో నెగిటివ్ రివ్యూస్ వినిపించిన వసూళ్ల సునామీ సృష్టించడంలో మరోసారి సక్సెస్ అయ్యారు. దీంతో సందీప్ నెక్స్ట్ మూవీ మీద ఫోకస్ పెరిగింది. ప్రభాస్ హీరోగా స్పిరిట్ పేరుతో భారీ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్లుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు సందీప్ రెడ్డి వంగ. కానీ కల్కి 2898 AD, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పట్లో డేట్స్ ఇవ్వలేరని, అందుకే సందీప్ మరో ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు అన్న టాక్ వినిపించింది. యానిమల్ ప్రమోషన్స్ లోనే బన్నీతో మూవీ గురించి కూడా హింట్ ఇచ్చారు సందీప్. కానీ బన్నీ డేట్స్ కూడా ఇప్పట్లో దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఆ ప్లాన్స్ అన్ని పక్కన పెట్టేసి యానిమల్ పార్క్ ను లైన్ లో పెడుతున్నారు అన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు స్పిరిట్ మూవీనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు సందీప్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తిగా వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ తరువాతే యానిమల్ పార్క్ వర్క్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.